త్వరలో నెరవేరనున్న సిక్కోలు వాసుల కోరిక. 75% పూర్తయిన మూలపేట పోర్టు పనులు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో గేమ్ చేంజర్ కాబోతోందా? తన పాలనలో 20% పనులు చేసి గొప్పలు చెప్పుకున్న వైసీపీ. జగన్ జమానాలో సాగి ఆగిన పోర్టు, రోడ్డు, రైల్వే పనులు. పోర్టు పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కూటమి సర్కార్. శ్రీకాకుళం జిల్లాలో నిర్మితమవుతున్న మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. గత జగన్ పాలనలో నత్తను తలపించిన పనులు కూటమి సర్కార్ వచ్చాక శరవేగంగా నిరంతరాయంగా సాగుతున్నాయి. వెనుకబడిన జిల్లాగా వలసల కేంద్రంగా ఉన్న సిక్కోలు జిల్లాకు మూలపేట పోర్ట్ ఒక గేమ్ చేంజర్ కానుంది. 2019 నుంచి 2024 వరకు జగన్ జమానాలో మొదలుపెట్టిన గ్రీన్ఫీల్డ్ పోర్ట్ పనులు మందకొడిగా సాగాయి. పోర్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం, పోర్టును అనుసంధానించే రహదారుల నిర్మాణం వంటి అంశాల్లో గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించిందనే విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి. పోర్టుల నిర్మాణాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మూలపేట పోర్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ పోర్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా వాసులకు మూలపేట పోర్టు నిర్మాణం ఒక చిరకాల స్వప్నమనే చెప్పాలి. డచ్ పాలన, బ్రిటిషర్స్ కాలంలో జిల్లాలో ఓ వెలిగిన కనిగిపట్నం పోర్ట్ తర్వాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. జిల్లాలో 193 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉన్న ప్రస్తుతానికి జిల్లాలో పోర్టు గాని, ఒక ఫిషింగ్ హార్బర్ గాని, జెట్టి గాని లేని పరిస్థితి. దీనికి తోడు చెప్పుకోదగ్గ పారిశ్రామిక అభివృద్ధి కూడా లేకపోవడంతో జిల్లా వాసులు కొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలతో పాటు వివిధ రాష్ట్రాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వలసబాట పడుతూనే ఉన్నారు. పాలకులు మారుతున్న సిక్కోలు వాసుల తలరాతులు మాత్రం మారడం లేదు. వెనుకబాటుతనం, వలసలు జిల్లా వాసులను వేధిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పోర్టు నిర్మాణం డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్న ఎట్టకేలకు ఆ కళ సాకారమవుతోంది. సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద పోర్టు రూపుదిద్దుకుంటోంది. నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకోవడంతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వాస్తవానికి జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడులో పోర్టు నిర్మాణం చేపట్టాలని 2014-2019 హయాంలో భావించింది టీడీపీ ప్రభుత్వం. దానికి సంబంధించిన ప్రతిపాదనలు డిపిఆర్ ఆమోదం పొందే కావలసిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పలు ఇబ్బందులు తలెత్తడం, ఆపాటికే ఎన్నికలు రావడం, 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిపోయాయి. భావనపాడు ప్రాంతం పోర్టు నిర్మాణానికి అనుకూలం కాదని పేర్కొంటూ దానికి ప్రత్యామ్నాయంగా మూలపేట, విష్ణుచక్రం గ్రామాల మధ్య పోర్టు నిర్మాణానికి పూనుకుంది జగన్ ప్రభుత్వం. 2023లో పోర్టు పనులను ప్రారంభించినప్పటికీ ఆశించిన మేర పురోగతి కనిపించలేదు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూలపేట పోర్టుకు సంబంధించిన అవాంతరాలను ఒక్కొక్కటిగా తొలగించి పనులను వేగవంతం చేసింది కూటమి సర్కార్. ఇప్పటి వరకు మూలపేట పోర్టు పనులు 75% మేర పూర్తయ్యాయి. మిగిలిన 25% పనులు త్వరితగతిన పూర్తి చేసి ఏడాది నవంబర్ నాటికి మూలపేట పోర్టు నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టాలన్న యోచనలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ 20 మాసాల్లో ఎంత స్పీడ్గా పనిందైనానికి ఒక ఉదాహరణ, షిప్ వచ్చి ల్యాండ్ అయింది. పని అవ్వకుండా బెత్తల మీదకి షిప్ రావడం అనేది ఎక్కడైనా జరుగుతుందో ఇది కూడా తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడారు. ఈరోజు ఒరిజినల్గా టైం ఎక్స్టెండ్ చేశాం, నవంబర్ నాటికి ఇది పూర్తి చేయాలని. దీనికి కారణాలు పోర్టు పూర్తవ కాదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు చాలామంది వినుంటారు. ఎంత దుర్మార్గులంటే పోర్టు కట్టిన తర్వాత పోర్టుకి రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఇటు రోడ్లు వేయాలి, రైల్వేలైన వేయాలి. ఈ రెండు వేయాలంటే దాదాపుగా 400 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ అవసరం. సాల్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోకపోతే ఈ పోర్టు కట్టినా ఇలా అలంకారప్రాయంగా ఉండడమే తప్ప ఈ పోర్టు వల్ల ప్రయోజనం లేదు. కనీసం ఆ 400 ఎకరాలు కావాలని చెప్పి దరఖాస్తు కూడా చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆ 400 ఎకరాలు లేకపోతే పోర్టు కట్టినా ఉపయోగం లేదని చెప్పి తీవ్రంగా కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు, మన ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు కలిసి 390 ఎకరాలు 10-15 రోజుల ముందు సాల్ట్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్కి 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. ఇటీవలే మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించింది మంత్రుల బృందం. పోర్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పోర్టు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్స్.
నిర్మాణ పనులు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రుల టీం జనరల్ కోల్బెర్తులు, డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్ పనులను పర్యవేక్షించారు మంత్రుల టీం, మారిటైమ్ బోర్డు అధికారులు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ సామర్థ్యం 23.5 మిలియన్ టన్నులు. పోర్టు తొలి దశలో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు 4,361 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో పోర్టు అంతర్గత పనులకు 2,981 కోట్లు కేటాయించగా అందులో 1,887 కోట్లు ఖర్చు చేశారు. మిగిలింది భూసేకరణ, నిర్వాసిత కాలనీ కోసం ఖర్చు చేస్తున్నారు. పోర్టు నిర్మాణంలో కీలకమైంది అలల తీవ్రతను తట్టుకునేలా నిర్మాణం కోసం తలపెట్టిన సౌత్ నార్త్ బ్రేక్ వాటర్స్ పనులు. ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందుకోసం 32 లక్షల టన్నుల రాయి వినియోగించారు. సౌత్ బ్రేక్ వాటర్కు సంబంధించి 2,450 కిలోమీటర్ల పొడవున పనులు కాగా వేవ్ వాల్ పనులు పురోగతిలో ఉన్నాయి. నార్త్ బ్రేక్ వాటర్కి సంబంధించి 580 మీటర్ల పొడవున పనులతో పాటు వేవ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. అత్యంత స్పీడ్గా నిర్మాణ పనులు జరుగుతున్న మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ పూర్తయితే తమ తలరాతలు మారుతాయని అంటున్నారు స్థానికులు. ఏదైతే పోర్ట్ అనేది మా దశాబ్దాల కళ. జిల్లా ఎప్పుడు వలసల జిల్లాలుగా ఉండేది. నేడు పోర్టు నిర్మాణంతో అనేక పరిశ్రమలు, అనేక కర్మకారులు ఇక్కడికి విచ్చేస్తున్నాయి. దానివలన ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. దీనివలన ఏదైతే వలసల జిల్లా అనే పేరుందో అది ఇక మీదట మా జిల్లా ప్రాంత వాసులకి ఉద్యోగాలు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా జిల్లా ఎదుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి కనీసం 20% పనులు కూడా పూర్తి చేయకుండా మూలపేట పోర్టుని అధోగతి పాలు చేసింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చినాక సర్వేగంగా 18 నెలల్లోనే పనులు పూర్తి చేసి మరో కొద్ది రోజుల్లో పోర్టు ఓపెనింగ్ అనేది జరుగుతుంది. మా నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ పోర్ట్ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా కూటమి గవర్నమెంట్లో పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఎంతోమంది నిరుద్యోగులకు, వ్యాపార రంగానికి చాలా ఉపయోగపడుతుందని ఆకాంక్షతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, మా జిల్లా మంత్రి, మా టెక్కల్ నియోజకవర్గం అయినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆశీస్సులతో మా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తారని ఆకాంక్షతో పోర్ట్ను శరవేగంగా స్థాపించి జాతికి అంకితం చేయడానికి కృషి చేస్తున్నారు. మూలపేట పోర్టుకు అనుబంధంగా రోడ్, రైల్వే, తాగునీరు, విద్యుత్ ఇలా రకరకాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోర్టును 16వ నెంబర్ జాతీయ రహదారితో అనుసంధానించే 12.85 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించి మట్టి పనులు పూర్తయ్యాయి. చెన్నై హౌరా ప్రధాన రైల్వే లైన్లో సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం హాల్ట్ నుంచి పోర్టుకు రైల్వే లైన్ ఏర్పాటుకు 7.8 కిలోమీటర్ల మేర మట్టి పనులు పూర్తి చేశారు. హీరా మండలం గొట్టా బ్యారేజ్ నుంచి పోర్టు వరకు 50 కిలోమీటర్ల పొడవున నీటి సరఫరాకు చెందిన పైప్ లైన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపుల మేరకు ఇటీవలే కేంద్రం ఆధీనంలో ఉన్న 380 ఎకరాల సాల్ట్ భూములను పోర్టు కోసం కేంద్రం 99 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టు అనుసంధానంగా నిర్మించే రోడ్, రైల్వే లైన్లకు ఈ సాల్ట్ ల్యాండ్ చాలా కీలకం. ఇక పోర్టులో ఓడలు నిలిపేందుకు అవసరమైన బెర్తుల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మూలపేటకి పోర్టు వచ్చింది. పోర్టు రావడం వల్ల మాకు చాలా సంతోషం. ఎందుకంటే పోర్టు వల్ల అనేకమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, అనేకమైనటువంటి పరిశ్రమలు ఏర్పడతాయి. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోర్టు అయినా సరే ఆ 5 సంవత్సరాలు కూడా ఒక 20% పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. తర్వాత మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. మా ఎమ్మెల్యే గారు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, మా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళిద్దరు చొరవతో, వీళ్ళిద్దరు కృషి ఫలితంగా ఇప్పుడు ఇంచుమించుగా ఆ 20% వదిలిస్తే మన వాళ్ళు ఇప్పుడు ఇంచుమించు 70% పనులు మన వాళ్ళ ద్వారా చేశారు. మొన్నే వచ్చి రాష్ట్ర మంత్రి జనార్దన రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు వచ్చి మొన్న 6వ తారీఖున ఎప్పుడు వచ్చారు, సమీక్ష జరిపారు, చాలా ఇది చేశారు. పోర్టు వల్ల మాత్రం మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఆశిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లాకి టెక్కలి నియోజకవర్గంకి తలమానికంగా ఉన్నటువంటి మూలపేట పోర్టు
వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఇక్కడ స్థానికులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని ఒక మంచి ఉద్దేశంతో మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అచ్చెన్నాయుడు గారు అన్ని సౌకర్యాలు, రహదారుల సౌకర్యాలు, అన్ని వసతులు కల్పించి ఈరోజు 90% పనులు పూర్తి చేసుకొని ఒక షిప్ కూడా ఆల్రెడీ అక్కడికి రావటం జరిగింది. ట్రయల్ రన్ కూడా వేయటం జరిగింది. త్వరలో అది జాతికి అంకితం చేసి ఆ పోర్టుని వినియోగంలోకి తెచ్చే విధంగా కృషి చేయటం జరిగింది. మూలపేట పోర్టులో మొత్తం 4 బెర్తులు నిర్మిస్తున్నారు. అందులో 270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో 3 జనరల్ బెర్తులు నిర్మిస్తున్నారు. ఇందులో 2 ఇప్పటికే పూర్తయ్యాయి. మరొకటి ఈ నెలాఖరుకు పూర్తి చేస్తారు. ఇక 300 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో కోల్ బెర్త్ నిర్మాణ పనులు 50% పైగా పూర్తయ్యాయి. బెర్తుల వద్ద ఓడలు నిలిపేందుకు 15.5 మీటర్ల లోతున ఇసుక తవ్వకాలు చేపట్టాలి. ఇందుకు 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు జరపాలి. ప్రస్తుతం బెర్తుల వద్ద ఓడలు నిలిపేందుకు అనువుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణం కోసం మూలపేట, విష్ణుచక్రం గ్రామాలను ఖాళీ చేస్తున్నారు. వీరికి నౌపడ వద్ద నిర్వాసిత కాలనీని ఏర్పాటు చేశారు. మరోవైపు కేవలం పోర్టు వస్తే సరిపోదని దానికి అనుసంధానంగా మరిన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటైతేనే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే మూలపేటను ఇటీవల పారిశ్రామిక క్లస్టర్గా కూడా ప్రకటించింది. ప్రస్తుతం పోర్టుకు అనుబంధంగా 10,000 ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది. ఓవైపు పోర్టు పనులు శరవేగంగా జరగడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్ కూడా మూలపేటలో ఏర్పడుతూ ఉండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే 17 కంపెనీలు తమకు భూములు ఇస్తే మూలపేటలో పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. పోర్టుకు అనుబంధంగా భారీ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఇది పూర్తయి మన ప్రాంతానికి చాలా అభివృద్ధి అంటే ఉద్యోగాలు అయితేనేమి, రహదారులు అయితేనేమి, తర్వాత దానివల్ల చాలామందికి చాలా ప్రత్యామ్నాయమైన చాలా ఆదాయాలు, పనులు అన్నీ చాలా దొరుకుతాయి. కాబట్టి మన ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఒక అభివృద్ధి, మన ప్రాంతానికే కాదు ఇతర ప్రాంతాలైన ఒరిస్సా అని, లేదంటే చాలా గనులు ఉన్నాయి మన ఒరిస్సా రాష్ట్రంలోన. అక్కడ నుంచి పోర్టుకు వచ్చే రహదారులు, అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషను, మరి ఇతర దేశాలకు కూడా వెళ్ళడానికి మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఈ విధమైన చెడు ఆలోచనతో వైసీపీ వాళ్ళు చేస్తున్న రాద్ధాంతము ఇవన్నీ మనం ప్రజలకు పట్టించుకోకుండా మన కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అంటే ప్రజలు కూడా గ్రహించవలసింది ఏమిటంటే, వాళ్ళు చేసిన పని ఏదైనా ఉందా అనుకుంటే అల్లరి చేయడము, తర్వాత అభివృద్ధి అనేది ఎప్పుడైతే లేకుండా అసలు అరాచకం చేయడమే తప్ప ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎంత త్వరితగతిన ఎప్పుడు వాళ్ళు పూర్తి చేయడానికి ఏది పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి మళ్ళీ మోదీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ నిధులు తీసుకొచ్చి ఈ మూలపేట పోర్ట్ని సూపర్ వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. దానికోసం మా కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే వచ్చిన సారంతా పోర్టు విజిట్ చేసి పనులు ఎలా జరుగుతున్నాయి ఏటన్నటువంటిది ఒక ప్రత్యేకమైన దృష్టి దాని మీద పెట్టి ఈ పోర్ట్ని వేగం పూర్తి చేసి ప్రజలకి అందించాలన్న ఒక సదుద్దేశంతో చేశారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఈ క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి మేము మా టైంలోనే 90% పని అయిందని వాళ్ళు డాబులు చెప్తున్నారు. అది మాత్రం వాస్తవం కాదు. ఇది కేవలం మూలపేట పోర్ట్ అన్నటువంటిది కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కృషితోనే ఈ పోర్ట్ అన్నటువంటిది శరవేగంతో పనులు జరుగుతున్నాయి. అసలు వాళ్ళ టైంలో రోడ్లు కూడా లేవు. ఈరోజు రోడ్లు అయితేనేమండి, అయిలో మొన్న ట్రైల్ షిప్ కూడా వచ్చిందంటే అది రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు గొప్పతనము. ఇది ఇటు కూటమి ప్రభుత్వము మనకి కలిసి ఉండడం వల్ల కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి ఎంతో వేగంతో ఎవరైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామనే మాట ఇచ్చారో దాన్ని అతి తొందరగా పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పోర్ట్ని ఒక 4-5 మాసాల్లోనే జాతికి అంకితం చేసి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నట్టు ఒక సదుద్దేశంతో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరేం చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరు పనిచేస్తారో, ఎవరు చెయ్యరో, ఎవరు మాటలు చెప్తారో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇది జాతికి అంకితమైన తర్వాత దీని తాలూగా రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాం.
పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై అధికార ప్రతిపక్షాల మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ హయాంలో కేవలం 20% పనులే పోర్టులో జరిగాయి. 56% పనులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయని అనడంలో సందేహం లేదు. మూలపేట పోర్టు నిర్మాణం దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా వాసుల స్వప్నం. ఇది ఎట్టకేలకు నెరవేరిపోతోంది. పోర్టు నిర్మాణం పూర్తయితే ప్రపంచపటంలో సిక్కోలకు ఒక గుర్తింపు వస్తుందని మురిసిపోతున్నారు జిల్లావాసులు. ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు జిల్లాలో ఉన్న వెనుకబడితనం తొలగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పోర్టుల పనుల పురోగతిపై చంద్రబాబు ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో మూలపేట పోర్టులో ఏకంగా 75% పనులు పూర్తి కావడంతో మిగతా పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇదే స్పీడ్తో పనులు జరిగితే ప్రభుత్వం నిర్దేశించుకున్న టార్గెట్ ప్రకారం నవంబర్ నాటికి మూలపేట పోర్ట్ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మారినప్పటికీ పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన విశ్వ సముద్ర కంపెనీనే ప్రస్తుత ప్రభుత్వము కొనసాగిస్తుంది. శ్రీకాకుళం జిల్లా దశ మార్చే మూలపేట పోర్టుపైనే జిల్లావాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు.